హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బాక్స్లో ప్రజాపాలన.తెలంగాణ.gov.in అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, సెర్చ్ చేశాక మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అయితే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించవచ్చు ఫ్రెండ్స్, అప్లికేషన్ నెంబరు అలాగే క్యాప్చా అనే రెండు బాక్స్ అయితే మనకు అవుపిస్తున్నాయి. సో మనం అప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే రిసిప్ట్ ఇచ్చారో ఆ రిసిప్ట్లో ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి, అలాగే క్యాప్చా అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రస్తుతం కొంచెం వెబ్సైట్ ప్రాబ్లం వల్ల అయితే ఇది క్యాప్చా అయితే డిస్ప్లే అవ్వట్లేదు. సో క్యాప్చా అనేది ఒక కోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఈ విధంగా అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మెయిన్ వెబ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.